యేసు ప్రభు హృదయ అంతరంగాన్ని గురించి ప్రియులారా, అంతరంగంలో శుద్ధిని కోరుకుంటూ పరిశుద్ధత కలిగి బ్రతకాలని కదా, నిజంగా మారు మనసుకు తగినట్లుగా మనం బ్రతకాలని, దాని గురించి ఆయన రాజ్య సువార్తను ప్రకటించమని పంపిస్తే ఈ ప్రవక్తలందరూ ఏం చేస్తా ఉన్నారు? ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులైనటువంటి వారు ఏం ప్రకటిస్తా ఉన్నారు తెలుసా? మా దగ్గరకు వస్తే మీకు అది జరిగింది, మా దగ్గరకు వస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం కదా. కొన్ని చోట్ల అయితే స్కీములు ఉన్నాయండి. ఏం స్కీములు? వాళ్ళకి 500 ఎంతో కడితే వీళ్ళకి ఏమైనా బాగోలేదనుకో వీళ్ళకి హాస్పిటల్లో ఫ్రీ అంటారు కదా. ఏంటి ఇవన్నీ? ఎవరైనా చనిపోతే శవపేటకి ఇంటికి పంపిస్తారు కదా. ఇలా మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ ఏంటంటే మనుషుల్ని ఆకర్షించడానికి, మనుషుల్ని ప్రియులరా వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి వారిని మభ్యపెడుతూ ఉన్నారు. ప్రియులరా, ఇటువంటి బోధలకు మనం ఏం కాకూడదు. ఇటువంటి బోధ బైబిల్లో లేదు. ఇవన్నీ మనుషులు కల్పించుకొని ప్రజలను మభ్యపెడుతూ ఉంటే